ఖమ్మం కలెక్టరేట్లో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖరీఫ్ సీజన్ సన్నాహకాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, పంట మార్పిడి విధానంపై అధికారులతో చర్చించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల ఎంపికల్లో జాగ్రత్తలు పాటించాలంటూ కూడా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్కు పూర్తి స్థాయిలో సిద్ధమైందంటూ తెలియజేశారు. పచ్చి రొట్ట విత్తనాలు, అధిక దిగుబడి, వరి రకాల అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. కేంద్రం సహకరించకపోయినా రైతుల కోసం పంటల కొనుగోలు చేపట్టినట్టుగా ఆయన పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ, అలాగే ఎరువుల సమతులు, వినియోగం, పంట అవశేషాల దహనం నివారణపై కూడా రైతులకు అవగాహన అవసరమంటూ కూడా మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పంట మార్పిడి విధానానికి ముందే ఆలోచన చేయాలి. మనకి బోర్లో నీళ్లు పడంగానే వరేస్తున్నాం, కానీ ఆ పంట ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా క్రాప్ డైవర్సిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మన జిల్లా మాదిరిగానే అన్ని జిల్లాలను కూడా హార్టికల్చర్కి వెళ్ళమని చెప్తున్నాం, కూరగాయలకి వెళ్ళమని చెప్తున్నాం. మనకి డిమాండ్ ఉన్న పంటలు, ఇంపోర్ట్ చేసుకునే పంటల్ని మనం ప్రమోట్ చేయాలని. ఇప్పుడు పప్పు ధాన్యాలు మనకి దిగుమతి చేసుకుంటున్నాం, పప్పు ధాన్యాలను ఎంటర్టైన్ చేయాలని. అదేవిధంగా నూనె గింజలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దానికి ఇన్సెంటివ్ అన్న ఇచ్చే అవకాశం చూసి ఆలోచించి ఆ రైతులను ప్రోత్సహించాలని. కూరగాయలు కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నాం, కాబట్టి కూరగాయలకు సంబంధించినటువంటి ఏరియాను కూడా గణనీయంగా పెంచాలని. ఈ రకంగా పంట మార్పిడి మీద తొలకరలోనే ఒక రకమైనటువంటి కంటింజెంట్ ప్లాన్ వ్యవసాయ అధికారులు రైతాంగానికి తెలియజేయాలని చెప్పి ఈరోజు తొలకరికి ముందుగా ఈ జిల్లా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టుకున్నాం.